బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని నైరాశ్యంలో పడేశాయి. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ గెలుపుతో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని వ్యతిరేక పార్టీలని అంచనా వేసుకున్నాయి. కానీ కాంగ్రెస్ తో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీల అంచనాలు తప్పాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. బీహార్లో ఎన్డీఏ గెలుపునకు రాహుల్ అసలు సిసలైన కారకుడనిగా కొత్త లెక్కలు ప్రారంభమయ్యాయి. ఇంతటి ఘోర ఫలితానికి రాహుల్ కారణమని ఆర్జేడీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దారుణంగా దెబ్బతిన్నామని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కంటే ముందు వరుసలో ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ కారణమని విశ్లేషణలు మొదలయ్యాయి. ఇటువంటి తరుణంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే కొత్త వ్యూహాలు కావాలని వ్యాఖ్యానించడం ద్వారా కొత్త సమీకరణాలకు తెరతీశారు. అంటే ప్రజాకర్షణ కలిగిన ప్రాంతీయ పార్టీలను కలుపుకెళ్లాలన్న సంకేతాలు ఇచ్చినట్లేనని తేలిపోయింది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేరళలో సైతం ఇండియా కూటమి పవర్లో ఉంది. ఒక ఏపీలో మాత్రం టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అంటే దక్షిణాదిలో ఎన్డీఏ కంటే ఇండియా కూటమి బలంగా ఉంది. అయితే దానిని పదిలం చేసుకోవాలంటే ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డిని కలుపుకెళ్లాల్సిందేనని శివకుమార్ తేల్చి చెప్పినట్టయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ కంటే కర్ణాటక కాంగ్రెస్ జగన్ కు సేఫ్ జోన్ లా ఉంది. అందుకే ఏపీలో ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా హైదరాబాద్ కంటే బెంగళూరులో ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లో సాక్షి మీడియాతో పాటు బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నా బెంగళూరుకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సూపర్ విక్టరీ దక్కిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి నుంచి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ కు మంచి ఊరట దక్కలేదు. జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. అయితే ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక లైన్ పెట్టుకున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలతో ఒక ప్రకటన చేయవచ్చని భావించారు. కానీ కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా ఆర్జేడీ బలాన్ని కూడా నీరుగార్చింది. అయితే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వ్యూహాలు మారాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం తథ్యమనిపిస్తోంది. అయితే ఎంత మాత్రం తేడా కొడితే మాత్రం శివకుమార్ ఆలోచనలు మారే అవకాశం ఉంది. అదే సమయంలో జగన్ సైతం శివకుమార్ కు దగ్గరగా ఉంటారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ విషయంలో సానుకూలంగా ఉండే జగన్ అగ్రనాయకత్వం విషయంలో భిన్నంగా ఉంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీంతో జగన్ భవితవ్యం కర్ణాటక కాంగ్రెస్ తో ముడిపడి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.